తెలంగాణ స్పెషల్ సొరకాయ గారెలు ఎలా చేయాలో తెలుసుకుందామా. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారండి సొరకాయ గారెలు. సండే కదా, నేను కూడా పిల్లలకి చేసి పెడదామని ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. బియ్యం పిండి పట్టించుకొని ఉంచుకున్నానండి. నేనైతే నార్మల్గా బియ్యం కడిగి ఆరిపోసి ఆరిన తర్వాత మిల్క్కి పంపిస్తే పిండి అవుతుంది కదా, అదే పిండి అండి సేమ్. 3 గ్లాసెస్ ఆఫ్ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను దానికి. అండ్ దెన్ తర్వాత కొంచెం జీలకర్ర అలా నలిపేసి జీలకర్ర అయితే వేసాము. తర్వాత నేనైతే ఒక సొరకాయని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే చేసాము. ఆ పీసెస్ చేసిన దాన్ని మిక్సీ చేసుకున్నాను. యాక్చువల్గా గ్రేటెడ్ సొరకాయ అయితే యూస్ చేస్తారండి, కానీ నేను ఫస్ట్ టైం మిక్సీలో వేసి మిక్సీ పట్టి ట్రై చేశాను. ఇది కూడా బాగా వచ్చాయి. వీటికి తగినన్ని పచ్చిమిరపకాయలు నేనైతే కట్ చేసుకొని వాటిని కూడా బ్లెండర్లో యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం అల్లం ముక్క కూడా నేను కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ మిక్సీ చేసుకొని ఈ పిండిలో నేను కలుపుకుంటున్నాను అనమాట. సొరకాయ పీసెస్ అన్నీ ఇలా నేను మిక్సీ చేసుకొని ఈ పిండిలో కలుపుకున్నాను. నేనైతే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. దాంతోపాటు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 kg పల్లీలను అయితే నేను వేయించుకున్నానండి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా పొట్టు పోయేదాకా వేయించుకున్నాను. ఆ పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వాటిని నేను మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నానండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఆ పల్లీ పౌడర్ని నేను ఈ బియ్య పిండిలోకి యాడ్ చేస్తున్నానండి. సో ఇంకా అయిపోయింది. మొత్తం కలిపేసుకొని మనము ముద్దలా చేసుకోవడమే. వీటికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలోనే వాటర్ సరిపోతుంది మనకి. మొత్తం ఇలా కలిపేసుకొని ఈ పిండిని అయితే మూత పెట్టుకొని మనం పక్కన ఒక పావు గంట సేపు ఉంచుకుందామండి. పిండి మంచిగా నానుతుంది. సో ఇలా గట్టిగా వస్తుందండి పిండి. ఇంకా 15 మినిట్స్ తర్వాత మనము కడాయిలో ఆయిల్ వేసుకొని వేడివేడి గారెలు వేసుకోవడమే అండి. చూడండి ఇలా మంచిగా వస్తాయండి. ఏదైనా పాలిథిన్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకొని మనం గారెల్లాగా వేసేసుకోవచ్చు. సో ఇవి లైట్గా వేగితే చాలండి, ఎక్కువ డార్క్ బ్రౌన్ అవసరం లేదండి. లైట్గా వేగినా ఇవి చాలా బాగుంటాయి. చూడండి ఇలా హైలో పెట్టుకొని మంచిగా గారెలు ఈజీగా అయిపోతాయండి. చూడండి క్విక్గా అయిపోతాయి. మనం బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లాగా మనం పిల్లలకి వేసుకోవచ్చు. సో ఈరోజు సండే స్పెషల్ మేము ఈరోజు చేసుకున్నామండి. వేడివేడిగా ఈ గారెల్ని పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా మమ్మీ చేసినప్పుడు చూసి నేను నేర్చుకున్నానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టం సొరకాయ గారెలంటే. సో ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని మా వారికి సర్వ్ చేస్తున్నాను. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. తనకు కూడా చాలా ఇష్టం అండి ఇవి. నేను చేసేది ఏదైనా వంక పెట్టకుండా తింటారు మా వారు. సో మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.